హాయ్ హలో నమస్తే లైఫ్ ఆఫ్ అరుణ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. సమ్మర్లో మాత్రమే మనకు దొరికే మామిడికాయ, పచ్చి మామిడికాయతో 2 రెసిపీలు చేస్తున్నాను. ఒకటి మంచి జ్యూసు, రెండవది పచ్చిపులుసు. మనం తెలంగాణలో అయితే పచ్చిపులుసు అంటాము. వేరే వేరే ప్రాంతాల్లో ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు. చారు అంటారు, రసము అంటారు. మా చెట్టుదే ఇది ఒక పచ్చి మామిడికాయ నేను తీసుకొని దీన్ని కొన్ని నీళ్లు పోసి స్టవ్ మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకొని ఒక మట్టి పాత్రలోనే ఉడికిస్తాను. నేను ఏది చేసినా మీరు చూస్తున్నారు మొదటి నుండి. ఎక్కువగా మట్టి పాత్ర యూజ్ చేస్తూ ఉంటాను. తగినన్ని నీళ్లు పోసుకొని మామిడికాయ అందులో వేసి మూత పెట్టి మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. మెత్తబడితేనే మనకు పల్పు వస్తుంది కదండి, అందుకని మనం మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఒకవేళ ఉడికేటప్పుడు మనకు రెండో పక్క కూడా ఉడుకుతుందో లేదో అనే భయం ఉండకుండా రెండో పక్క కూడా తిప్పి మళ్ళీ మీరు మూత పెట్టండి. ఆ లోపల మనం దీంట్లో కావాల్సిన ఒక పౌడర్ తయారు చేద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు నువ్వులు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, 2 ఎండుమిరపకాయలు. కొంచెమే తీసుకున్నాను నేను. వీటిని వేయించుకోవాలి. సన్న మంట మీద, చిన్న మంట మీద వేయించుకోవాలి. నేను ఆల్రెడీ నువ్వులు వేయించినవే కాబట్టి నేను లాస్ట్కి వేస్తాను. దోరగా మాడిపోతే టేస్ట్ మారిపోతుంది కదా, మాడిపోకుండా వేయించుకోండి. ఇప్పుడు నువ్వులు కూడా యాడ్ చేసి ఒక 2 మినిట్స్ కంటే తక్కువ, చాలా తక్కువ, మనకు తెలుస్తుంది ఆ స్మెల్ని బట్టి ఆఫ్ చేసుకోండి. ఒక పాత్రలో వేసి కొంచెం చల్లబడే వరకు ఉంచి మిక్సీ జార్లో కానీ లేదంటే మన రోట్లో చిన్న రోల్ ఉంటుంది కదా, అందులోనైనా దంచుకోవచ్చు. నేనైతే మిక్సీ జార్లో వేస్తున్నాను. సన్నగా పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. ఇదేనండి, ఈ రకంగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు మామిడికాయ ఉడికింది కూడా దాన్ని చూసుకుందాం. ఈ రకంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇది ఉడికిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే పాత్రలో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే మనం ఇందులోనైనా చల్లబడే వరకు ఉంచుకోవచ్చు. ఒకవేళ లేట్ అవుతుంది అనుకుంటే ఇట్లా మెత్తగా నొక్కి చూస్తే మెత్తబడుతుంది, మనకు ఉడికిపోయిందని. ఆ గుజ్జు రావడానికి ఈజీ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు ఒక పాత్రలో, ఏదైనా చిన్న పాత్రలో వాటర్ పోసి పెట్టుకుంటే సరిపోతుంది. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి ఈ పుల్లదానాన్ని బట్టి వేసుకోండి. మీరు ఒక 4-5 వేసుకోవచ్చు. ఇంకా ఎక్కువైనా మీరు ఒక పులుపు, ఇదైతే పులుపుగానే ఉంది నేను తీసుకున్న మ్యాంగో, చూసుకొని వేసుకోండి. లేదు ఇంకా 2 ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక పాత్రలో చల్లటి నీళ్ళు పోసి ఇది చల్లబడేలాగా పెట్టుకున్నాను. ఇప్పుడు పొట్టు ఈజీగా వచ్చింది, తీసేసాను స్కిన్. ఇప్పుడు దీంట్లో నీళ్లు పోసుకొని ఈ గుజ్జును తీసుకుందాం. చల్లగా ఉంటుంది కాబట్టి ఈజీగా తీసుకోవచ్చు. చల్లబడిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ పోస్తూ తీసుకోండి. ఇప్పుడు ఈ రెడీ అయిన గుజ్జుతో మనం 2 రకాల రెసిపీస్ చేసుకోవచ్చు. సమ్మర్ డ్రింక్లా ఇది చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఈ రకంగా రెడీ అయిన దాన్ని మనము ఇంకా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో వాటర్ యాడ్ చేయాలనుకుంటే మీరు చేసుకోండి. ఇది ఒక గ్లాస్లోకి తీసుకుందాం మనము. రెడీ అయింది కదా ఈ జ్యూసు. దీన్నే మనం 2 రకాలుగా ఉపయోగించుకోవచ్చు. సేమ్ ఇలాగే తీసి ఒకటి పచ్చిపులుసు లాగా చేస్తున్నాము, రెండవది డ్రింక్ లాగా చేసుకొని తాగడానికి. ఇది గ్లాస్లో తీసుకొని మనము కావలసిన షుగర్ యాడ్ చేసుకోవచ్చు, బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పటిక బెల్లం ఉంటుంది కదా, అదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇది నాకు ఆల్మోస్ట్ బెల్లంలాగే ఉంటుంది, నేను మా ఇంట్లో వాడే షుగరు. నేను ఇది యాడ్ చేస్తున్నాను. ఇందులో కొంచెం ఒక పించు సాల్ట్ కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇంకా చాట్ మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు, జీరా పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అవి మీకు నచ్చినట్టు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేసుకోవచ్చు. డిఫరెంట్ టేస్ట్లు మనము
రుచి చూసుకోవచ్చు. అంటే చాలా బాగుంటుంది. ఒకేసారి ఒకేలాగా చేసుకోకుండా డిఫరెంట్గా చేసుకుంటే కొత్తగా ఉంటుంది. టేస్ట్ కూడా మంచిగా అనిపించి తాగుతాం మనము. నచ్చుతుంది అందరికీ. దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లబడిన తర్వాత తాగితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా రెండో రెసిపీ మనం పచ్చిపులుసు అనుకున్నాం కదా, అది తయారు చేద్దాము. ఇప్పుడు సేమ్ ఇదే పల్పుకి మనము కొంచెం కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని షుగర్ యాడ్ చేసుకోవాలి. మనము ఉప్పు యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగినట్టుగా. పులుపుని బట్టి మనం వేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి మ్యాంగో పుల్లగా ఉంటాయి, కొన్ని తీయగా ఉంటాయి కదా, దానికి తగినట్టు వేసుకోండి. ఇది పుల్లగా ఉంది కాబట్టి నేను మొత్తం ఇందాక చేసిన పొడి మొత్తం వేసాను. ఎందుకంటే ఒకేసారి వేయలేదు, చూసుకుంటూ వేసాను. మనం ఇందాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని టేస్ట్ చూసుకుంటూ నేను ఈ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఒక 3 స్పూన్లు అయ్యింది. 3 స్పూన్లు యాడ్ చేశాను నేను. ఇప్పుడు కొంచెం షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను. పులుపును తగ్గించడానికి, టేస్ట్ మరింత పెంచుకోవడానికి చాలా బాగుంటుంది. ఇంకా ఇలా కలిపిన తర్వాత కావాల్సిన వాటర్ కూడా కొంచెం పడితే వేసుకోవచ్చు. చూడండి, నేను మొత్తం వేసేసాను. 3 టీ స్పూన్లు అయ్యింది. దీనికి ఇప్పుడు మనం పోపు పెట్టుకుంటే పోపు పెట్టి దీంట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయింది. స్టవ్ వెలిగించుకొని మట్టి పాత్ర పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర అవి చిటపటలాడి వేగిన తర్వాత కలర్ మారుతుంది. అప్పుడు కలర్ మారిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇందాక నేను కట్ చేసిన పచ్చిమిరపకాయలు తక్కువ ఉండే కదా, ఇంకా పుల్లగా ఉందని చెప్పి నేను ఇంకా 2 యాడ్ చేశాను. అంటే 4 అట్లా వేసుకోవచ్చు, 4-5 వరకు. మీ కారం కూడా ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ ఉంటాయి కదా, చూసుకొని వేసుకోండి. ఇప్పుడు కరివేపాకు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న రసం ఏదైతే ఉందో, మామిడికాయ రసం, అది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి దీన్ని మరిగించాల్సిన అవసరం లేదు. జస్ట్ వేసి కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వేరే బౌల్లో, నేనైతే మట్టి పాత్ర కాబట్టి వేరే బౌల్లో నేను వేసుకోను, ఇలాగే ఉంచుతాను. మీరు కావాలి అనుకుంటే వేరే బౌల్లోకి మార్చుకోండి. ఇదేనండి ఈరోజు 2 రెసిపీలు. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదేనండి, బాయ్. 2 రెసిపీలు మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. సమ్మర్లో స్పెషల్ అని